వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. చెరువైన ప్రభుత్వ భూమైన కబ్జాలకు కాదేది అనర్వం అంటున్నట్టు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు కబ్జా కోరల్లో ఇరుక్కున్నాయి. గత ప్రభుత్వ నిర్లిప్త వైఖరి, అవినీతి అధికారుల చేతివాటంతో అతి విలువైనటువంటి ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయి. ఒకప్పుడు నిజాం కాలంలో 1478 చెరువులున్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అత్రబల్దా పరిధిలో ఉన్నటువంటి 1478 చెరువులు ఈరోజు అన్యక్రాంతమయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే అవి కేవలం 100లోపు ఉన్నాయి. ఉన్న 100లోపు ఉన్నటువంటి ఏ చెరువులో కూడా శిఖముండదు, శిఖముంటే బఫర్ జోన్ ఉండదు, బఫర్ జోన్ ఉంటే FTL పునాదులు లేకపోవడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యం చేస్తుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎక్కడ ప్రభుత్వ భూమి దొరికినా, ఎక్కడ చెరువులు కనిపించినా గుటుకాయ స్వహ అనే మంత్రంలో కొనసాగాయి. వాళ్ళు కబ్జాలు చేశారు, ఇతరులను కబ్జా చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా హైడ్రా కమిషన్ను ఏర్పాటు చేయడం, సుమారు 6 జిల్లాలను కలుపుకుంటూ GHMCతో పాటు 33 గ్రామ పంచాయతీలు, 27 మున్సిపల్ కార్పొరేషన్లను కలుపుకుంటూ సుమారు 2000 కిలోమీటర్ రేడియస్లో హైడ్రా పరిధిని ఇవ్వడమే కాకుండా 3000 మంది ఉద్యోగులను హైడ్రా ఫోర్స్గా నియమించారు. దాని ఫలితంగా గత 2014 నుండి కూల్చివేత ఆర్డర్లు స్పష్టంగా ఉన్న కన్వెన్షన్ను ముట్టుకునేటటువంటి ధైర్యం ఎవరు చేయలేదు. ఈరోజు సీనియర్ IPS అధికారి రంగనాథ్ గారి నాయకత్వంలో కన్వెన్షన్ను కూల్చివేసి బడా బిల్డర్లకు, బడా నేతలకు ఒక హెచ్చరికను జారీ చేసింది హైడ్రా. ఆ హెచ్చరికను ఎంతవరకు ఇంప్లిమెంట్, ఎంతవరకు కార్యరూపం వరకు తీసుకెళ్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. బహదూర్పుర పరిసర ప్రాంతాలలో కొన్ని కూల్చివేతలు కూల్చారు. తర్వాత మణికొండ పరిసర ప్రాంతాల్లో కొన్ని చేపట్టారు. పటన్ చెరువు పరిసర ప్రాంతాలలో కొన్ని అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చారు. అవన్నీ కార్యరూపం దాల్చి హైడ్రా నిజస్వరూపం ఒకవేళ చూపిస్తే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 7200 అక్రమ కట్టడాలు అవి సక్రమ కట్టడాలుగా మారతాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూసీ పరివాహక ప్రాంతంలో 3000 పైగా అక్రమ కట్టడాలను గుర్తించారు. వాటన్నిటిని తొలగిస్తే కూడా శస్యశ్యామలమైనటువంటి హైదరాబాద్ నగరానికి మరోసారి పేరుస్తుంది. అదరగొడుతున్నటువంటి హైడ్రా ఎంతవరకు తమ కార్యక్రమాలు కొనసాగిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈరోజు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో మనతో పాటు పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, గత 3 దశాబ్దాల నుండి సామాజిక అన్ని కోణాలలో పనిచేస్తున్నటువంటి పద్మనాభరెడ్డి గారు, అవినీతి వ్యతిరేకంగా కానివ్వండి, హైదరాబాద్ బెటర్ హైదరాబాద్ ఎట్లా ఉండాలనేటటువంటి ఎన్నో ప్రజా ఉద్యమాలను చేసినటువంటి పద్మనాభరెడ్డి గారు మనకు స్పెషల్ గెస్ట్గా ఉంటారు ఈరోజు. అదేవిధంగా రవికృష్ణ గారు, అడ్వకేట్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టు, ఎన్విరాన్మెంట్ కోణంలో చెరువుల పరిరక్షణ కోసం ఒంటరి పోరాటం రవికృష్ణ గారు చేస్తున్నారు. మేము కూడా చాలాసార్లు ఆయనతో పాటు ఉన్నాం. చాలా సందర్భాలలో టెలికాస్ట్లు చేయడమే కాకుండా రాజ్ న్యూస్ కొన్ని స్పెషల్ టాస్కులు కూడా రవికృష్ణ గారు నిర్వహించినటువంటి దాంట్లో నిర్వహించింది. ఇద్దరు. పద్మనాభరెడ్డి గారు, మొదటగా మీతో ప్రారంభిస్తాం. పద్మనాభరెడ్డి గారు, హైడ్రా తమ దూకుడును పెంచింది. ఏ రకంగా ఎంతవరకు కంటిన్యూటీ అవుతుంది ఈ దూకుడు? ఇప్పుడు మనము హైడ్రా ఎందుకు అవసరం వచ్చిందని కూడా కొద్దిగా ఇక్కడ ఆలోచించాలా. ప్లీజ్. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరే చెప్పినారు, ఇప్పుడు 1700 చెరువులు ఉన్నాయని. ఇప్పటి లెక్కల్లో 180 వాళ్ళు HMDA వాళ్ళు లెక్క చెప్తున్నారు 180 చెరువులని. ఇవి కూడా 2 రకాలుగా ఆక్రమణకు గురైంది. ఒకటి ఫిజికల్ గా, అంటే FTL లోకి వచ్చి ఇల్లు కట్టుకోవడం ఒకటైతే, రెండోది చుట్టుపక్కల కాలనీ నుంచి వచ్చే మురికి నీరంతా ఈ చెరువులలో నుండి ఎందుకు పనికి రాకుండా పోతా ఉన్నాయి.
సో మనకు హైదరాబాద్ నగరంలో ఇట్ ఈస్ ఆన్ డెక్కన్ ప్లాటూ, అంటే ఎత్తుల పల్లాలు ఉంటాయి. అప్పటి నైజాం ప్రభు దీన్ని గుర్తించి గొలుసు కట్టు చెరువులని, కాకతీయుల యొక్క టెక్నాలజీ ఇక్కడ వాడుతూ ఒక చెరువు కింద ఒకటి ఇట్లా కట్టినారు. ఎప్పుడైతే ఈ వర్షం పడుతుందో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్న ప్రదేశంలో వాటర్ చాలా స్పీడ్ గా ప్రవహిస్తుంది. స్పీడ్ గా ప్రవహించినప్పుడు ఎక్కడికక్కడ మనం అడ్డుకట్టలు వేసుకుంటూ చెరువులు కట్టుకుంటూ ఒక చెరువు నిండాక ఇంకో చెరువు ఇట్లా పోయినట్టయితే వాటర్ స్పీడ్ తగ్గుతుంది, భూగర్భ జలాలు పెంపొందింపబడతాయి, చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలకు కూడా మునిగిపోయే ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. దీని గురించి చాలా సార్లు ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి, కానీ దీంట్లో సక్సెస్ కాలేదు. ఎందుకు? ఒక చెరువులే కాదు, ఇప్పుడు నాలాలు కూడా ఆక్రమణలు చేసినారు. హుస్సేన్ సాగర్ మన మూసీ మీద కూడా ఆక్రమణలు ఉన్నాయి. సో అవన్నీ కూడా కాకపోవడం వల్ల ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని ఇది వీళ్ళకి ఇదే పని అన్నమాట. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనాయో, అవి చెరువులే కావచ్చు, పార్కులే కావచ్చు, రోడ్సే కావచ్చు, వీటిని ప్రొటెక్షన్ ఉంటే వీటిని ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికని హైడ్రా అని ఒక చట్టం తెచ్చినారు. ఒక మంచి ఆఫీసరు, నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్ను పోస్ట్ చేసినారు. అంతవరకు బాగా ఉంది. వీళ్ళు నోటీసులు ఇచ్చుకుంటూ ఎక్కడెక్కడైతే ఆక్రమణలకు గురైనాయో వాటిని కూలగొడుతున్నారు. ఇది బాగానే ఉంది. నేను ఆ విషయాల్లోకి పోకుండా ఒక సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్ గా మానవ కోణంలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే ఈ చాలా మటుకు ఈ కూల్చిన భవనాలలో పీపుల్, అంటే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు కొనుక్కున్నారు అక్కడ. అంటే మరి లా ఏం చెప్తుందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అంటే నిజమే. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టినారు. దాంట్లో కొందరు బ్యాంక్ లోన్స్ కూడా తీసుకొని ఆ ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ కూలబెట్టాలి. నేను దానికి సపోర్ట్ చేయడం లేదు. హైడ్రా చేసే పనికి నేను ఎటువంటి అభ్యంతరం లేదు, వాళ్ళు చేయనియండి. కానీ మానవత యాంగిల్ లోపల మనం చూసినప్పుడు ప్రభుత్వం వీళ్ళకి హెల్ప్ చేయాలి. ఎట్లా అంటే ఎవరైతే బిల్డర్ దీన్ని కట్టినాడో ఆయన అందుబాటులో ఉంటే ఆయన ఆస్తులు జప్తు చేసి ఈ యొక్క సఫరర్స్ కి ఇవ్వాలి. ఇది మహారాష్ట్రలో సుప్రీంకోర్టు చెప్పింది 25 lakhs ఈచ్ పర్సన్ హూ హాజ్ పర్చేస్డ్ వీటిని ఇవ్వమని చెప్పి. రెండవది ఏంటంటే బిల్డర్ దొరకలేదు, బోర్డు తిప్పేసినాడు. అటువంటిప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ సఫరర్స్ కు ఆల్టర్నేట్ గా ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏదో ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటున్నారు, ఆ విధంగానే ఇచ్చి సపోర్ట్ చేయాలి. ఇంకొక ఇష్యూ ఏంటంటే సిరీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అది రిజిస్ట్రేషన్ ఆఫీసే కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కావచ్చు, అట్లాగే ఈ జలమండలి కావచ్చు, వీళ్ళందరూ కూడా రొటీన్ గా ఇస్తూ పోయినారు. రిజిస్ట్రేషన్ అయింది, ఫీజు కట్టినాడు, తర్వాత హెచ్ఎండిఏ క్లియరెన్స్ దానికి డబ్బు కట్టినారు, మున్సిపల్ హౌస్ ప్లాన్ కు డబ్బు కట్టినారు. ఇన్ని చేసి ఈ అధికారులంతా కూడా ఏమి చేయలేకుండా గత 15-20 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అక్కడ ఇంట్లో పీస్ఫుల్ గా ఉన్నాడు. రెగ్యులర్ గా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాడు, వాటర్ ట్యాక్స్ కడుతున్నాడు, పవర్ ట్యాక్స్ కడుతున్నప్పుడు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ హైడ్రా వచ్చి దాన్ని కూలబెడతామంటే కూలబెట్టనియండి, దానికని కాదు. కానీ అధికారులు ఏం చేసినారు? ఇంతమంది పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఎట్లా అవుతుంది? బ్యాంక్ లోన్లు తీసుకున్నారు, మరి బ్యాంక్ వాళ్ళు కూడా వెట్టింగ్ చేస్తారు కదా. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే 90% రాజకీయ నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరూ అదే తాను ముక్కలే. 90% ఆఫ్ ద రాజకీయ నాయకులు లేదా వాళ్ళ ఫాలోయర్స్ లేదా బిల్డర్స్ హు ఆర్ ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ ది రాజకీయ నాయకులు, వీళ్ళు అక్రమంగా బిల్డింగ్లు కట్టి వాటిని విక్రయించినారు. కాబట్టి ఈ యొక్క అధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఒక కమిషన్ పెట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఎవరు చేసినారు, హెచ్ఎండి ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు పర్మిషన్, వీళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలకు శాంతి ఉంటది. లేనట్టయితే కూలగొట్టిపోతారు, అయిపోతుంది. వన్ ఆస్పెక్ట్ ఈజ్ ఓవర్. తర్వాత ఏంటి అంటే చెరువులను ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా ఉంది కాబట్టి దాన్ని పూర్వస్థితికి తేవాలి. పూర్వస్థితి అంటే రిహాబిలిటేట్, ఆ చెరువుని ఎట్లా చేయాలా, ఈ కూలగొట్టిందంతా కూడా మాకు తీసేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ దాంట్లో పూడిక తీసేయాలి, తర్వాత దానికి చుట్టూరుగా ఫెన్సింగ్ చేయాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చేటువంటి సివరేజ్ వాటర్ అంతా ఆపి ట్రీట్ చేసి దీంట్లోకి వదలాలి. తర్వాత ఈ లేకును ఒక ఫుల్ షేప్ లోపల రెసిడెంట్ చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలకు అప్పచెప్పాలి.
దిస్ ఈజ్ యువర్ లేక్. మీరు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు బోర్ బావులు ఎండాకాలం కూడా వర్క్ చేస్తాయి. అట్లాగే మీకు పర్యావరణం కూడా బాగుంటుంది. చెట్లు పెట్టుకోండి, ఈ లేక్ మీరు కాపాడుకోండి అని చెప్పాలి. ఇలా స్టేజెస్ లో పని జరగాలి. అప్పుడే హైడ్రా యొక్క వర్క్ కంప్లీట్ అయినట్టు. ఫస్ట్ Yes. పద్మనాభ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు రవికృష్ణ గారు ఉన్నారు.